నౌ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 802.11 ఫ్రేమ్ స్ట్రక్చర్ అనేది. సో ఫ్రేమ్ స్ట్రక్చర్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్ ఉందనుకుందాం. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సెస్ పాయింట్ అనుకుందాం. సో ఇక్కడ నేను ఒక వైర్లెస్లీ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిట్ చేస్తున్నాను అనుకుందాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మనం లేయర్ 2లో ఏమంటామంటే ఫ్రేమ్స్ అంటాం, రైట్. సో మనం ఇక్కడ అంటే మనం లేయర్ 3 లేయర్ 2 వాటి గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఓఎస్ఐ మోడల్లో మనకు లేయర్ 2లో ఉండే వాటిని మనం ఏమంటామంటే ఫ్రేమ్స్ అని అంటాం. అంటే ఈ ఫ్రేమ్లో ఏమేమి ఉంటాయంటే, గుర్తుపెట్టుకోండి, మనకి యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంది, సమ్ ఇన్ఫర్మేషన్ ఉందనుకుందాం, సమ్ డేటా ఉందనుకుందాం. సో దాన్నే మనం ఏమంటామంటే ఫ్రేమ్స్ అని అంటామని చెప్పుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి సెండ్ చేయాలి. సింపుల్ పాయింట్. అంటే ఈ ఇన్ఫర్మేషన్నే మనం ఏమంటాం అంటే యాక్చువల్ డేటా మనం ఏదైతే పంపిస్తామో దాన్నే మనం ఏమంటామంటే పేలోడ్ అని అంటాం, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే ఈ ఎఫ్సిఎస్ ఏంది, ఈ హెడర్ ఏంది, మళ్ళీ ఈ హెడర్లో సబ్ ఫీల్డ్ ఏంటంటే, సో ఇవి మీకు కానీ అర్థం కాకపోతే అంటే బేసిక్గా మీకు IPv4 హెడర్ ఆపరేషన్, IPv6 హెడర్ ఆపరేషన్, TCP UDP హెడర్ ఆపరేషన్స్, ఇలా మీకు హెడర్ ఆపరేషన్స్ కానీ తెలియకపోతే సో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో జనరల్గా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మన డేటాని సెండ్ చేయాలి. సో ఆ యాక్చువల్ డేటాని మనం ఏమంటామంటే పేలోడ్ అని అంటాం. మరి ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నుంచి ఇంకొక దగ్గరికి డేటా అనేది పంపిస్తున్నాం. ఇప్పుడు డేటా అనేది వైడ్ మీడియం అవ్వచ్చు, వైర్లెస్ మీడియం అవ్వచ్చు. అంటే రియల్ టైమ్ సిచ్యువేషన్లో మనకు డేటా అనేది రిసీవ్ అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అవ్వచ్చు, రైట్. సో ఇన్ కేస్ ఫెయిల్ అయిందనుకో మనకేం చేయాలి, మళ్ళీ అదే డేటా అనేది మళ్ళీ రిపీట్ చేయాలి. ఆ డేటా అనేది రిపీట్ చేయాలంటే ఫస్ట్ మనకేం తెలియాలి, నువ్వు ఇక్కడ నుంచి డేటా పంపించినప్పుడు సో ఇది రిసీవ్ చేసుకోవచ్చు, లేదంటే రిసీవ్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే మల్టిపుల్ ఫేడింగ్ పారామీటర్స్ వల్ల. ఒకవేళ రిసీవ్ అయిందనుకో ఇది మళ్ళీ ఏం చేయాలి, కన్ఫర్మేషన్ పంపించాలి. దాన్నే మనం ఇక్కడ ఏమంటాం అక్నాలెడ్జ్మెంట్ అని అంటాం. అక్నాలెడ్జ్మెంట్ వస్తే ఓకే, రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ రీట్రాన్స్మిట్ పంపించాలి. అంటే మనం ఎక్కువ సెండ్ చేసే ఇన్ఫర్మేషన్లో ఓన్లీ మన పేలోడ్ ఉంటే మనకు ఇన్ కేస్ ఫ్రేమ్ అనేది ఫెయిల్ అయితే మనకు రీట్రాన్స్మిట్ చేసే మెకానిజం ఉంటుందా, ఉండదు, రైట్. సో ఇవన్నీ అంటే మనకి డేటా ఒకటి ఉంటే పంపించేస్తాం అనుకుంటే సరిపోదండి. సో మనకు వైర్లెస్ కానీ వైర్లెస్ కమ్యూనికేషన్లో కానీ సో మెనీ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఫేడింగ్ పారామీటర్స్, ఎక్స్టర్నల్ పారామీటర్స్ చాలా చాలా ఉంటాయి, నాయిస్ అవన్నీ. సో వీటిలన్నీ ఓవర్కమ్ చేసి మనం ఎగ్జాక్ట్ డేటాని పర్ఫెక్ట్గా ట్రాన్స్మిట్ చేయాలంటే మనం ఎక్స్ట్రా ఫీల్డ్స్ అనేవి యాడ్ చేయాలి. దేనికి, మన ఏదైతే యాక్చువల్ పేలోడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీనికోసం మనకి హెడర్ పార్ట్ అనేది ఒకటి ఉంది, ఇంకొకటి FCS అనేది ఉంది. FCS అంటే మీనింగ్ ఏంటంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లేయర్ 2లో మనకి ఎర్రర్ కంట్రోల్, ఫ్లో కంట్రోల్ ఆపరేషన్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు ట్రాన్స్పోర్ట్ లేయర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు లేయర్ 2 తీసుకుంటే ఎర్రర్ కంట్రోల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే దిస్ హెల్ప్స్ ఇన్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ది ఎర్రర్స్ దట్ మే అక్కర్ డ్యూరింగ్ ది వైర్లెస్ ట్రాన్స్మిషన్. అంటే నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ పంపించినావు అనుకుందాం, సమ్ ఇన్ఫర్మేషన్ పంపించినావు అనుకుందాం, యాస్టీసీ ఇన్ఫర్మేషనే పోవాలని రూల్ లేదు, రైట్. డ్యూ టు మల్టీపాత్ పారామీటర్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు ఆంప్లిట్యూడ్, ఫేస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అయిందా, రైట్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, లేదంటే సింపుల్గా మీకు కమ్యూనికేషన్ అర్థం కాదనుకుందాం, నా డేటా అనేది ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ నెంబర్స్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇన్ఫర్మేషన్ హాయ్ అనేది ఉందనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కండి. ఈ హాయ్ అనేది ఫస్ట్ నేను బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసినాం. ఇక్కడ కానీ సపోజ్ 10 బదులు ఈ బిట్ అనేది కరెక్ట్ అయ్యి 11 వచ్చింది అనుకో, ఈ లాస్ట్ బిట్ అనేది కరెక్ట్ అయింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి, ఇది ఎర్రర్ ఉందో లేదో ఫైండ్ అవుట్ చేయాలా. మళ్ళీ ఎర్రర్ డిటెక్షన్కి మనకు మల్టిపుల్ మెకానిజం ఉంటాయి. హ్యామింగ్ మెథడ్ ఉంటుంది, CRC మెథడ్ ఉంటుంది, చెక్సమ్ మెథడ్ ఉంటుంది. సో ఇవన్నీ మన కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్లో వస్తాయండి. ఇప్పుడు ఇలా అంటే నువ్వు డిటెక్ట్ చేయగలితేనే కదా మళ్ళీ ఈ సేమ్ కోడ్ని రీట్రాన్స్మిట్ చేయమంటావు. ఒకవేళ అంటే ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ కరెక్షన్ అని ఇవన్నీ ఎవరు పర్ఫామ్ చేస్తాడంటే ఫ్రేమ్ చెక్ సీక్వెన్స్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా పంపిస్తున్నావు, ఎవరిది సోర్స్ అడ్రస్, ఎవరిది డెస్టినేషన్ అడ్రస్, సోర్స్ మ్యాక్ అడ్రస్ ఏంది, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఏంది, మళ్ళీ ఇంటర్మీడియట్ ఆ BSS ఐడీలు చెప్పుకున్నాం కదా, BSS చెప్పుకున్నాం, నెక్స్ట్ BSA చెప్పుకున్నాం. ఈ BSA ఐడెంటిఫై చేయడానికి మనకు BSS ID కావాలని చెప్పుకున్నాం. సో దానికి ఒక మ్యాక్ అడ్రస్ ఉంటాం. ఇన్ని ఇన్వాల్వ్ అయి ఉంటాయి మధ్యలో. సో వీటికన్నీ అడ్రసెస్ కావాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమని చెప్పుకున్నాం, ఫస్ట్ స్టార్టింగ్లోనే మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు, సో మల్టిపుల్ డివైజెస్ అనేది ఏం చేస్తాయి, కామన్ మీడియంని షేర్ చేసుకుంటూ ఉంటాయి. కామన్ మీడియంని షేర్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడు సెండ్ చేస్తే ఏమవుతుంది, ఒక పాయింట్ ఆఫ్ టైంలో యాక్సిడెంట్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, కొల్లిజన్ అని అంటాం. సో కొల్లిజన్ అక్కడ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు, ఈడు పంపించినప్పుడు మిగతా వాళ్ళందరూ కామ్గా ఉండాలి.
రైట్. అంటే దానికి సపోజ్ నువ్వు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, అరే భయ్ ఈడు పంపిస్తుండు మీరంతా కాముగా ఉండండి అంటే నీ డేటాని పంపించాలంటే ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే మాత్రమే నువ్వు పర్ఫెక్ట్గా డేటా పంపించడం అనేది జరుగుతుంది. సో దానికోసం మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే ఫ్రేమ్ స్ట్రక్చర్ అనేది నేర్చుకుంటున్నాం. రైట్. అంటే హెడర్ కంటైన్స్ ది సెవరల్ పీసెస్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ టు ఎన్షూర్ దట్ ఫ్రేమ్స్ ఆర్ డెలివర్డ్ కరెక్ట్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సింపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ టు డెలివర్ ది డేటా కరెక్ట్లీ అండ్ ఎఫిషియెంట్. ఇది నా పేలోడ్. దీన్ని ప్రాపర్గా సెండ్ చేయడానికి మనం ఇవన్నీ ఎక్స్ట్రా ఫీల్డ్స్ యూజ్ చేస్తాం. హెడర్లో మనకి ఏమేమి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. జస్ట్ మీరు ఇవి జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి సిసిఎన్ ఎగ్జామ్లో కూడా మ్యాక్సిమం మీకు అంటే ఇన్ డెప్త్గా అడగడు, సో బేసిక్ లెవెల్లోనే అడుగుతాడండి. సో ఫస్ట్ మనం ఫ్రేమ్ కంట్రోల్ అంటే ఏందో చూద్దాం. సో దిస్ ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ వైర్లెస్ ఫ్రేమ్, అంటే ఏ ఫ్రేమ్ అనేది అండ్ కంటైన్స్ ది సబ్ ఫీల్డ్. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ప్రోటోకాల్ వర్షన్, అంటే మీకు IPv4 వర్షన్ ఉంటుందని తెలుసు కదా మనకు. IPv6 అంటే IPv6 వర్షన్, IPv4 అనే ప్రోటోకాల్స్ ఉంటాయని తెలుసు కదండి. IPv4 ఏమో 32 బిట్ లెంత్, ఇదేదేమో ఇలా మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఏ వర్షన్ అనేది యూజ్ చేయడానికి, అది టైప్ అనేది ఏ ఫ్రేమ్ అనేది టైప్ గుర్తుపెట్టుకోవడానికి, అడ్రస్ టైపు, వైర్లెస్ కాబట్టి పవర్ మేనేజ్మెంట్, ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్, మనం WPA సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఫ్రేమ్ కంట్రోల్లో గురించి ఉంటాయండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత డ్యూరేషన్ అండి. అంటే దిస్ ఫీల్డ్ ఇండికేట్స్ ది డ్యూరేషన్ ఫర్ విచ్ ద ఛానల్ విల్ బి రిజర్వ్డ్ ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఫ్రేమ్. రైట్. అంటే మీనింగ్ ఏంటంటే నాకు ఒక ఛానల్ ఉన్నప్పుడు సో ఈ ఛానల్ అనేది నేను ఎవరికి అసైన్ చేసిన, ఎందుకు మల్టిపుల్ స్టేషన్స్ అనేవి లేదంటే మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఒకేసారి సింగిల్ షేర్డ్ మీడియంలో కమ్యూనికేట్ చేసుకున్నాయనుకోండి, కొలిషన్ అక్కర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ డ్యూరేషన్ ఐడి మీనింగ్ ఏంటంటే ద ఛానల్ విల్ బి రిజర్వ్డ్ ఎవరి కోసం, ఫర్ ది ట్రాన్స్మిషన్ ఆఫ్ ది ఫ్రేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈడికి ఎంత టైం ఇచ్చింది, లేదంటే నెక్స్ట్ ఫ్రేమ్ ఏ టైంకి నువ్వు పంపించవచ్చు, దాని గురించి డిస్కస్ చేసేది డ్యూరేషన్. ఇది లేకపోతే ఏమవుతుందంటే మనకు కొలిషన్ అనేది అక్కర్ అవుతుంది. సో ఇది ఉంటే ఏమవుతుందంటే చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు హెల్ప్ మేనేజ్ యాక్సెస్ టు ది నెట్వర్క్ మీడియం అండ్ అవాయిడ్ ది కొలిషన్. కొలిషన్ని మీకు అర్థం కాకపోతే సింపుల్గా యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు అండి. సో ఇప్పుడు మనం అడ్రస్ ఫీల్డ్ గురించి చదువుకుందాం. అడ్రస్ 1 అంటే ఏంది, అడ్రస్ 2 అంటే ఏంది, అడ్రస్ 3 అంటే ఏంది, అడ్రస్ 4 అంటే ఏంది, ఈ సీక్వెన్స్ కంట్రోల్ అనేది ఎందుకు వాడాలో తెలుసుకుందాం. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మొత్తం మనకు ఎన్ని ఉంటాయండి, అడ్రస్ ఫీల్డ్ మల్టిపుల్స్ ఉంటాయి. సో అప్పుడు మ్యాక్సిమం 4 ఉంటాయి. సో అడ్రస్ ఫీల్డ్ ఎన్ని ఉంటాయి, 4. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. సో దట్ కెన్ బి యూజ్డ్ టు స్పెసిఫై ది సోర్స్ అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ డివైస్ లైక్ ది యాక్సెస్ పాయింట్. ఇంతకు ముందు నేను చెప్పాను కదండి, BSS ID అవి చెప్పాను కదా. సో ఆ ఇంటర్మీడియట్ డివైజెస్. రైట్. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం లేయర్ 2 కాబట్టి మనం MAC అడ్రస్ మెకానిజం అనేది యూజ్ చేస్తాం. సో ఇంకొక పాయింట్ ఇక్కడ నేను చెప్పదలుచుకునింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఫ్రేమ్లో అంటే డీటెయిల్స్ అనేది ఫీల్డ్లో ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా సోర్స్ అనుకుందాం, ఇది డెస్టినేషన్ అనుకుందాం. సో IP అడ్రస్ ఎంటర్ చేసినప్పుడు మనం ఏమని ఎంటర్ చేస్తామంటే ఫస్ట్ సోర్స్ IP అంటే మన IP అడ్రస్, అదేవిధంగా మనం ఎవరికైతే పంపిస్తామో వాడిని డెస్టినేషన్ అంటాం, దాని IP అడ్రస్ అనేది ఎంటర్ చేస్తాం. సోర్స్ IP ఫస్ట్, డెస్టినేషన్ IP నెక్స్ట్. అదే బట్ MAC అడ్రస్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ సోర్స్ MAC అడ్రస్ అటాచ్ చేయం, ఎవరికైతే పంపిస్తామో వాడిది డెస్టినేషన్ MAC అడ్రస్ అనేది అటాచ్ చేస్తాం. ఆ తర్వాత మనం సోర్స్ MAC అడ్రస్ అనేది చెప్తాం. రైట్. ఇది ఫార్మాట్. IP అయితేమో మనది ఎవరికి పంపిస్తున్నాము, అదే MAC అడ్రస్ అయితే ఎవరికి ఫస్ట్ సెండ్ చేస్తున్నామో అది ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ఫీల్డ్లో సోర్స్ MAC అడ్రస్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ వైర్లెస్ డివైస్ నుంచి తీసుకున్నాం, అంటే మన మొబైల్ ఫోను, ల్యాప్టాప్ దాని నుంచి తీసుకున్నాం. సో రిసీవర్ అడ్రసెస్ ఎవరండి, అడ్రస్ 1 అంటే ఇక్కడ చూడండి అడ్రస్ 4 అనేది మనం యూజ్ చేయం. అడ్రస్ 4 అనేది ఏంటికి, దిస్ ఈస్ యూజువల్లీ మిస్సింగ్ బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ది అడ్హాక్ మోడ్. మనం జనరల్గా యూజ్ చేసేది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్. రైట్. సో అడ్రస్ 4 అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే అడ్హాక్ మోడ్లో యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్లో అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3. అడ్రస్ 1 ఏంది, ఎవరికి పంపించాలి, అడ్రస్ 1 అంటే ఏం చెప్పినాను, రిసీవర్ది. డెస్టినేషన్ అంటే రిసీవరే కదా, సోర్స్ అంటే ట్రాన్స్మిటర్. రైట్. సో రిసీవర్ అడ్రస్ ఎవరిదండి, యాక్సెస్ పాయింట్ది. నెక్స్ట్ అడ్రస్ 2 ఎవరిది, ట్రాన్స్మిటర్. ట్రాన్స్మిటర్ అంటే ఎవరండి, మనం అంటే ఎవరు, వైర్లెస్ క్లయింట్. వైర్లెస్ క్లయింట్ అంటే ఎవరు, వైర్లెస్ డివైజెస్ అంటే MAC అడ్రస్ ఆఫ్ ది సెంటర్. నెక్స్ట్ అడ్రస్ 3 ఎవరిదండి, ఇట్ కుడ్ బి ఏ వైర్లెస్ డివైజ్ ఆర్ వైర్ డివైజెస్. సో MAC అడ్రస్ ఆఫ్ ది డెస్టినేషన్ విచ్ కుడ్ బి వైర్లెస్ డివైజ్, అంటే ఇది ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దీనిది. అదే ఫ్రమ్ ది యాక్సెస్ పాయింట్ తీసుకున్నాం అనుకో, యాక్సెస్ పాయింట్ నుంచి ఎవరికి, వైర్లెస్ క్లయింట్కి. సో వీడిని మనం ఫస్ట్ ఏమంటాం,
డెస్టినేషన్, దీన్నే మనం ఏమంటాం లేదంటే రిసీవర్ అంటాం. అంటే ఫస్ట్ అడ్రస్ ఏముంటుంది రిసీవర్ది, ఎప్పటి నుంచి ఫ్రమ్ ది యాక్సెస్ పాయింట్ అండి. సో మ్యాక్ అడ్రస్ ఆఫ్ ది వైర్లెస్ క్లయింట్. ట్రాన్స్మిటర్ ఎవరిది సెండర్ది యాక్సెస్ పాయింట్ కదా ఇది. నెక్స్ట్ అడ్రస్ 3 ఎవరిది బిఎస్ఎస్ ఐడి, రైట్. సో ఇది ఇప్పుడు సీక్వెన్స్ కంట్రోల్ ఏం చేస్తుందంటే గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన సోర్స్ మెషిన్ అనుకుందాం, ఇది మన డెస్టినేషన్ మెషిన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 GB ఫైల్ ఉంది అనుకుందాం. యాస్టీజ్గా 1 GB ఫ్రేమ్ అనేది మనం సెండ్ చేయడానికి ఉండదు. మనకు డేటా లింక్ లేయర్లో మ్యాక్సిమం ఫ్రేమ్ సైజ్ వచ్చి 1500 bytes ఉంటుంది అనుకుందాం, రైట్. సో ఇంతకంటే మీరు ఎక్కువ పంపించడానికి ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఈ డేటాని సబ్ డేటాని ఏదైతే మనకు నెట్వర్క్ లైన్ నుంచి వస్తుందో దాన్ని మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేస్తాం. అంటే ఈ డేటా అనేది రిలేటెడ్ టు సేమే, కానీ క్యారింగ్ పర్పస్ కోసం దీన్ని మల్టిపుల్ పీసెస్గా డివైడ్ చేసినాం 1 2 3 అండ్ సో రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ట్రాన్స్మిషన్ చేసినప్పుడు 3 అనేది ఫస్ట్ రిసీవ్ అవ్వచ్చు, రైట్. సో దాని తర్వాత 2, దాని తర్వాత 1 అలా ఫ్రేమ్స్ అనేది రిసీవ్ చేయొచ్చు. అంటే ఆర్డర్లో రిసీవ్ అవ్వచ్చు, లేదంటే ఫస్ట్ 2 రిసీవ్ అయ్యి తర్వాత 3 రిసీవ్ అయ్యి తర్వాత 1 రిసీవ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనుకో ఆర్డర్లో ఉంది, ఇప్పుడు ఏంది 2 3 1 డిఫరెంట్ ఉంది కాబట్టి కంప్లీట్ మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సీక్వెన్స్ కంట్రోల్ అనేది ఏం చేస్తుందంటే దిస్ ఫీల్డ్ ఈజ్ యూజ్డ్ టు కీప్ ట్రాక్ ఆఫ్ ది సీక్వెన్స్ నెంబర్. సో మనం ఒకటి సీక్వెన్స్ నెంబర్స్ అనేది అసైన్ చేస్తాం. ఆ సీక్వెన్స్ నెంబర్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆ ఫ్రేమ్స్ని ఐడెంటిఫై చేస్తాము. ఇన్ కేస్ ఆ పర్టికులర్ సీక్వెన్స్ నెంబర్ కానీ ఫెయిల్ అయితే అప్పుడు మనం రీట్రాన్స్మిషన్ కోసం పంపిస్తాం. సో ఈ పర్పస్ కోసం మనం యూజ్ చేసే ఫీల్డ్ ఏంటంటే సీక్వెన్స్ కంట్రోల్ అండి. సో నెక్స్ట్ మనం ఇక్కడ CSMA అంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిషన్ అవాయిడెన్స్ గురించి నేర్చుకుందామండి. జస్ట్ ఇది కాన్సెప్ట్ అంటే ఏందో గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఈ వైర్లెస్ కాన్సెప్ట్లో మనం యూజ్ చేసే కొలిషన్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటంటే టెక్నాలజీ వచ్చి CSMA అండి. సో ఇక్కడ ఓన్లీ CSMA గురించి డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మన ఛానల్లో కంప్యూటర్ నెట్వర్క్స్ ఆల్ ఇన్ వన్ అనే కోర్స్ ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ పర్పస్ కోసం డిజైన్ చేయబడిందండి. సో కంప్యూటర్ నెట్వర్క్ బీటెక్ కోర్స్ అండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు ఒక 6 వీడియోస్ ఇవి కంప్లీట్లీ కంప్యూటర్ నెట్వర్క్ థియరీ గురించి రిలేటెడ్ ఉంటాయి. సో ఇక్కడ కానీ యూనిట్ 2లో అబ్జర్వ్ చేసిందంటే మనకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అంటే మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ లేయర్ 2లో అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సింగిల్ ఛానల్ ఉందనుకుందాం. సో దీన్ని మల్టిపుల్ స్టేషన్స్ ఆర్ మల్టిపుల్ డివైజెస్ అనేది యాక్సెస్ చేస్తున్నాయి, రైట్. సో యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది దీని దగ్గర డేటా ఉన్నప్పుడు సెండ్ చేస్తుంది, ఇది దీని దగ్గర డేటా ఉన్నప్పుడు సెండ్ చేస్తుంది. బట్ మీడియం ఏంది షేర్డ్ మీడియం, ఒకే ఒక వైర్ మీడియం ఉంది. అప్పుడు ఇది పంపించినప్పుడు ఏదో ఒక టైంలో ఫ్రేమ్ వచ్చి ఏమవుతుంది కొలిషన్ అనేది అవుతుంది. ఈ కొలిషన్ అవాయిడ్ చేయడానికి మనకు మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ అనేది ఉంటాయి. సో ఒకటేమో ర్యాండమ్ యాక్సెస్ ప్రోటోకాల్, ఇంకొకటి కంట్రోల్ యాక్సెస్ ప్రోటోకాల్, ఇంకొకటి ఛానలైజేషన్ ప్రోటోకాల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే వీటి గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సో ఈ వీడియోలోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి. సో జస్ట్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటుంది ఏంటంటే వైర్లెస్లో CSMA దాని గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో మీకు కంప్లీట్ డేటా కావాలంటే జస్ట్ మీరు ఒకసారి ఈ వీడియోని వెళ్ళి చూడండి. ఇది సో ఫస్ట్ మనం దీని టైటిల్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. అసలు మల్టిపుల్ యాక్సెస్ అంటే మీనింగ్ ఏంది? మల్టిపుల్ యాక్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర షేర్డ్ మీడియం ఉంది, ఒకటి ఉంది. ఇక్కడ మల్టిపుల్ పీసీస్ ఉన్నాయి, అంటే కంప్యూటర్ 1, ఇంకొకటి కంప్యూటర్ 2, కంప్యూటర్ 3 అలా ఉన్నాయనుకుందాం, రైట్. మల్టిపుల్ పీసీస్ ఉన్నాయి అంటే మల్టిపుల్ డివైజెస్ ఆర్ యాక్సెసింగ్ ది సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్. దీన్ని మనం ఏమంటాం అంటే మల్టిపుల్ యాక్సెస్ అంటాం, రైట్. సో ఇక్కడ క్యారియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఛానల్ ఉంది కదా కమ్యూనికేషన్ మీడియం, దీన్నే మనం ఏమంటామంటే క్యారియర్ అంటాం. ఈ ఛానల్నే మనం ఏమంటామే క్యారియర్ అంటాం, రైట్. సో ఇక్కడ సెన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు PC1 దగ్గర సమ్ డేటా ఉంది, రైట్. సో అది పంపించేస్తుంది. PC4 దగ్గర కూడా డేటా ఉంది, పంపించేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది ఏదో ఒక టైంలో మనకు కొలిషన్ అనేది అక్కడ అవుతుంది, రైట్. సో ఇప్పుడు ఈ కొలిషన్ అనేది అవాయిడ్ చేయాలంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఈ ఛానల్ని నువ్వు గాన సెన్స్ చేయాలి. సెన్స్ అంటే మీనింగ్ ఏంది, ఈ ఛానల్ ఫ్రీగా ఉందా లేదంటే బిజీగా ఉందా కానీ ఐడెంటిఫై చేయాలి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సెన్స్ చేయాలి. అంటే ఈ ఛానల్ని సెన్స్ చేస్తావు. సెన్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ PC4 పంపిస్తుందని నీకు అర్థమైంది అనుకో, అప్పుడు నువ్వు PC1 నుంచి పంపి. అంటే మీనింగ్ ఏంది కొలిషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు కదా. ఇక్కడ మీనింగ్ ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏంటంటే ఈ క్యారియర్ని అంటే ఈ ఛానల్ని సెన్స్ చేయడం వల్ల ఎప్పుడు మల్టిపుల్ డివైజెస్ యాక్సెస్ చేసినప్పుడు ఏ విధంగా కొలిషన్ని మనం అవాయిడ్ చేస్తామో గురించి చెప్పేదే CSMA ప్రోటోకాల్ అంతే,
రైట్. సో ఎందుకు ఈ సిఎస్ఎంఏ ప్రోటోకాల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామంటే వైర్లెస్లో సింపుల్ పాయింట్ ఏంటంటే వైర్లెస్ ల్యాన్స్ ఆర్ ది వర్క్స్ బేస్డ్ ఆన్ ది హాఫ్ డూప్లెక్స్ ఆపరేషన్. సో ఫుల్ డూప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్ కమ్యూనికేషన్ తెలిసి ఉండాలండి, సింప్లెక్స్ అంటే ఏందో. అండ్ షేర్డ్ మీడియం కాన్ఫిగరేషన్, రైట్. సో ఇక్కడ మీడియం ఏంది, షేర్డ్ మీడియం, హాఫ్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏంది మీకు తెలియకపోతే, ఓన్లీ వన్ క్లయింట్ కెన్ ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ ఎట్ ఎనీ గివెన్ మూమెంట్. నీకు అర్థం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వాకీ టాకీ ఉందనుకుందాం. సో వాకీ టాకీలో మీరు అబ్జర్వ్ చేసిందంటే ఒక పర్సన్ మాత్రమే ఏదో ట్రాన్స్మిట్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. అంటే వీడు మాట్లాడుతున్నప్పుడు అదర్ ఎండ్లో ఉండే ఇంకొక పర్సన్ అనేది మాట్లాడొద్దు. వీడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవర్ చెప్తాడు, మళ్ళీ వీడు స్టార్ట్ చేసి ఓవర్ చెప్తాడు, నెక్స్ట్ వీడు, అంటే వన్ ఆఫ్టర్ అనదర్. అంటే ఓన్లీ వన్ క్లయింట్ కెన్ ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ ఎట్ ఏ టైం. నువ్వు ఈడు పంపిస్తున్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ చాట్ చేస్తున్నావు అంటే ఒకరితో ఇంకొకరితో కమ్యూనికేషన్ కంటిన్యూస్గా మాట్లాడుతున్నావు, అది ఫుల్ డూప్లెక్స్ అన్నట్టు, రైట్. సో ఇంకొకటి ఏంది ఇక్కడ షేర్డ్ మీడియం, అంటే సింగిల్ రేడియో ఛానల్ ఏం చేస్తుందంటే ట్రాన్స్మిట్ రిసీవ్ చేయడానికి వాడుతున్నాం, అది మల్టిపుల్ డివైజెస్కి. ఇప్పుడు ఏమవుతుంది, దీనివల్ల మల్టిపుల్ డివైజెస్ సేమ్ టైంలో పంపించినప్పుడు ఏమవుతుంది, కొల్లిషన్ అనేది అక్కడ అవుతుంది, రైట్. ఎందుకు కొల్లిషన్ అనేది అక్కడ అవుతుందంటే యాక్చువల్గా ఈ పీసీకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుండ అనేది తెలియకపోతేనే కదా ఇది పంపిస్తుంది, కొల్లిషన్ అనేది అక్కడ అవుతుంది. సో టు రిసాల్వ్ దిస్ ప్రాబ్లం వైర్లెస్ ల్యాన్స్ యూజెస్ ది క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ ది కొల్లిషన్ అవాయిడెన్స్, అంటే సిఎస్ఎంఏ మెథడ్ యూజ్ చేస్తుంది, రైట్. సో యాజ్ ఎ మెథడ్ టు డిటర్మైన్ హౌ అండ్ వెన్ టు సెండ్ డేటా ఆన్ ది నెట్వర్క్. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం డిస్కస్ చేసుకుంటాం అంటే ఫర్ ద ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, నేను సెండ్ చేయాలి, రైట్. అంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే లిజన్ టు ది ఛానల్ టు సీ ఇఫ్ ఇట్ ఈస్ ఐడియల్, అంటే నేను ఛానల్ అనేది సెన్స్ చేస్తాను, ఐడియల్గా ఉంది. ఐడియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవ్వరు ఫ్రేమ్స్ అనేవి సెండ్ చేయలేదని, విచ్ మీన్స్ దట్ ఈ సెన్సెస్ నో అదర్ ట్రాఫిక్ ఈస్ కరెంట్లీ ఆన్ ది ఛానల్. ద ఛానల్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ది క్యారియర్. కమ్యూనికేషన్ ఛానల్నే క్యారియర్ అంటామని తెలుసు. అప్పుడు ఈ డివైజెస్ ఏం చేస్తుందంటే ఇట్ సెండ్స్ ఏ రిక్వెస్ట్ టు ది, అంటే ఇప్పుడు ఆర్టీఎస్ అనేది సెండ్ చేస్తుంది సింపుల్గా. ఆర్టీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే రిక్వెస్ట్ టు సెండ్. ఎవరికి సెండ్ చేస్తుంది, మన డివైస్ నుంచి మనం ఎవరికి సెండ్ చేయాలి, వైర్లెస్ కనెక్టివిటీ ఎవరితో ఉంది, యాక్సెస్ పాయింట్కి, అంటే ఐఎమ్ రెడీ టు సెండ్ అని చెప్తుంది, రైట్. సో డెడికేటెడ్ యాక్సెస్ టు ది నెట్వర్క్. ఇప్పుడు ఈ యాక్సెస్ పాయింట్ ఏం చేస్తుందంటే ఫ్రీగా ఉన్నప్పుడు అదేం పంపిస్తుందంటే నీకు సిటిఎస్ పంపిస్తుంది. సిటిఎస్ అంటే ఏంది, క్లియర్ టు సెండ్. మనం ఏమైతే రిక్వెస్ట్ సెండ్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని ఈ యాక్సెస్ పాయింట్ అనేది క్లియర్ టు సెండ్ మెసేజ్ పంపిస్తుంది టు గ్రాంట్ ది యాక్సెస్ టు సెండ్. అంటే ఎప్పుడైతే మనకు క్లియర్ టు సెండ్ వస్తుందో అంటే మీనింగ్ ఏంటంటే ఛానల్ అనేది లేదంటే క్యారియర్ అనేది ఫ్రీగా ఉందని అర్థం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ద వైర్లెస్ క్లయింట్ డస్ నాట్ రిసీవ్ ఏ సిటిఎస్, క్లియర్ టు సెండ్ మెసేజ్ కానీ రాకపోతే అప్పుడు మీనింగ్ ఏంటంటే సమ్ ప్రాసెస్ నడుస్తుంది, సో క్యారియర్ అనేది ఫ్రీగా లేదు. అప్పుడు ఈ PC1 మళ్ళీ ఇమీడియట్గా పంపించద్దు, మళ్ళీ ఇమీడియట్గా ఆర్టీఎస్ అనేది సెండ్ చేయొద్దు ఎవరికి, యాక్సెస్ పాయింట్కి. ఎందుకంటే బిజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్లో పోతున్నావు, ఒకే సింగిల్ రోడ్ ఉంది, నువ్వు ఎక్కడో చూసినావు, ఈ మూల నువ్వు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నావు, ఈ మూల ఏదో ఒక బస్సు వస్తుంది, రైట్. సో ఇప్పుడు నువ్వేంది వెయిట్ చేయాలి కదా. సో వెయిట్ చేసిన తర్వాత ఇంకొక బస్సు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ఈ బస్సు చూసుకుంటూ మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవు కదా నువ్వు, అంటే కొంత టైం వెయిట్ చేస్తావు. అంటే మీనింగ్ ఏంటంటే ఓకే అక్కడ ఏదో ట్రాఫిక్ ఎక్కువ ఉందబ్బా, కొంచెం టైం వెయిట్ చేద్దాం, అంటే పొద్దున్నే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, మనం 11 గంట బయలుదేరినాం అనుకో ట్రాఫిక్ తక్కువ ఉంటుందని ఒక టైం వెయిట్ చేస్తాం కదా మనం. అంటే ఎప్పుడైతే మనకు సిటిఎస్ క్లియర్ టు సెండ్ మెసేజ్ మన యాక్సెస్ పాయింట్ నుంచి మన క్లయింట్కి రాలేదో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే నెక్స్ట్ టైం ఇమీడియట్గా ఆర్టీఎస్ సెండ్ చేయకుండా ఒక ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ వరకు వెయిట్ చేస్తాం. దాన్ని మీరు క్లాస్లో వింటే దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఆఫ్ టైం టీబీ అని చెప్పుంటాను నేను అక్కడ, రైట్. సో ఈ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ ది టైం బిఫోర్ రీస్టార్టింగ్ ది ప్రాసెస్. ఒకవేళ నీకు సిటిఎస్ మెసేజ్ వచ్చింది అనుకో ఎవరి నుంచి, యాక్సెస్ పాయింట్ నుంచి, అప్పుడు నువ్వు డేటా అనేది ట్రాన్స్మిట్ చేయొచ్చు. డేటా ట్రాన్స్మిట్ చేసినా కానీ 100% నీ ఇన్ఫర్మేషన్ రిసీవర్కి, అంటే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకో రీచ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ పారామీటర్ దట్ అఫెక్ట్ యువర్ ఫ్రేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ కూడా సక్సెస్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు మనకి వెనక్కి ఏమొస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అక్నాలెడ్జ్మెంట్ ఎందుకు, నువ్వు పంపించింది రిసీవ్ అయిందో లేదో ఈయనకి తెలవాలి కదా, అప్పుడే ఫ్రేమ్ అనేది సక్సెస్ఫుల్గా పంపించినట్టు, రైట్. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అక్నాలెడ్జ్మెంట్ రాలేదనుకో దాని మీనింగ్ ఏంటంటే PC1 అర్థం చేసుకోవాల్సింది ఎక్కడో ఏదో అయ్యింది, అంటే కొలిషన్ అక్కర్ అయింది, మళ్ళీ నేను ఈ ప్రాసెస్ అనేది రీస్టార్ట్ చేయాలనేది అర్థం. సో ఇప్పుడు మనం వైర్లెస్ క్లయింట్ అండ్ యాక్సెస్ పాయింట్ అసోసియేషన్ గురించి నేర్చుకుందాం. సో ఇందులో త్రీ స్టెప్స్ ఉంటాయండి.
అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సక్సెస్ఫుల్ కనెక్షన్ మన మొబైల్ నుంచి యాక్సెస్ పాయింట్కి ఎస్టాబ్లిష్ చేయాలంటే సో 3 కండిషన్స్ అనేవి ఉంటాయి. 3 కండిషన్ అంటే 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకు ఆ యాక్సెస్ పాయింట్ అనేది ఎక్కడ ఉందో తెలవాలి. తెలిస్తే సరిపోదు. దాని SSID ఏంది, సో అది ఏమేమి కండిషన్స్ ఉన్నాయి, స్టాండర్డ్స్ ఉన్నాయి, అవన్నీ తెలవాలి మనం, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ అంటే స్టెప్లో భాగంగా డిస్కవరింగ్ ది వైర్లెస్ యాక్సెస్ పాయింట్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంది, వాడు ఇన్సైడ్ ఆఫ్ ఆథెంటికేషన్ మెకానిజం పెట్టుకుంటుంది. అంటే మన వైఫై రౌటర్లో పాస్వర్డ్ పెట్టుకుంటామా అంటే ఆథెంటికేట్ విత్ వేపీ, అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అసోసియేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది అని పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో 3 స్టేజెస్ ఏముంటాయి, ఫస్ట్ డిస్కవర్ చేయడం, నెక్స్ట్ ఆథెంటికేట్ చేయడం, తర్వాత అసోసియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వైర్లెస్ డివైజెస్ మస్ట్ డిస్కవర్ అండ్ కనెక్టెడ్ టు అన్ యాక్సెస్ పాయింట్ ఆర్ వైర్లెస్ రౌటర్. వైర్లెస్ క్లయింట్ కనెక్టెడ్ టు ది యాక్సెస్ పాయింట్ యూజింగ్ స్కానింగ్ ప్రాసెస్, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లూటూత్ డివైజెస్ కావాలంటే ఫస్ట్ మేము చేయాలి, స్కానింగ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ ఆపరేషనే మీరు అర్థం చేసుకున్నారంటే, అంటే యూజింగ్ స్కానింగ్ ప్రాసెస్, దీన్నే ప్రోబింగ్ అంటామండి. ప్రోబింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి కదా, సో స్కానింగ్ అయితే పర్ఫామ్ చేయాలా, రైట్. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ప్రోబింగ్ ఆపరేషన్, లేదంటే ప్రోబింగ్ ప్రాసెస్ ఆర్ స్కానింగ్ ప్రాసెస్. దిస్ ప్రాసెస్ కెన్ బి ప్యాసివ్ ఆర్ యాక్టివ్. అంటే ఈ ప్రోబింగ్ ప్రాసెస్ అనేది ఏదైతే జరుగుతుందో అది యాక్టివ్ ఉండొచ్చు, ప్యాసివ్ ఉండొచ్చు. ఇక్కడ మీరు మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతారు. ప్యాసివ్ మోడ్కి యాక్టివ్ మోడ్ అనుకుంటారు, యాక్టివ్ మోడ్కి ప్యాసివ్ మోడ్ అనుకుంటారు. సో జస్ట్ కొంచెం క్లియర్గా చూడండి. సో ప్యాసివ్ మోడ్ అంటే మీనింగ్ ఏం లేదండి. సో ఫస్ట్ మనకి ఏంది, డిస్కవరీ కదా, మన వైర్లెస్ క్లయింట్ నుంచి మనకి యాక్సెస్ పాయింట్ అనేది ఉంది. యాక్సెస్ పాయింట్ అనేది ఏం తెలవాలి, మనకు వైఫై ఐడి అనేది వస్తేనే కదా దాన్నే మనం SSID అని చెప్పుకున్నాం కదా, రైట్. సో అంటే ప్యాసివ్ మోడ్లో ఏముంటుందంటే వీడు డిస్కవర్ చేస్తాడా. ఇక్కడ చూడండి, ఇన్ ప్యాసివ్ మోడ్ ద యాక్సెస్ పాయింట్ ఓపెన్లీ అడ్వర్టైజ్ ఇట్స్ సర్వీసెస్ బై పీరియాడికల్లీ సెండింగ్ ది బ్రాడ్కాస్ట్ బీకన్స్ ఫ్రేమ్స్. బీకన్స్ అనేది ఎవడు పంపిస్తాడు, యాక్సెస్ పాయింట్, రైట్. సో ఎలా పంపిస్తాడు అడ్వర్టైజ్మెంట్ అనేది, పీరియాడికల్లీ. సో ఎలా చేస్తుంది, బ్రాడ్కాస్ట్ అంటే ఏంటండి, ప్రతి ఒక్కరికి ఇది ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తుంది. ప్యాసివ్ మోడ్ అంటే మీనింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్సెస్ పాయింట్ అనేది ఇట్ అడ్వర్టైజ్ ఇట్స్ బ్రాడ్కాస్ట్ బీకన్స్, రైట్. సో అంటే మీనింగ్ ఏంది, ఆ బీకన్ ఇన్ఫర్మేషన్లో ఏమేమి కన్సిస్ట్ ఉంటుందంటే దాని యొక్క SSID ఏంది, ఏమేమి స్టాండర్డ్స్ చదువుకున్నాం కదా ఆ సపోర్టెడ్ స్టాండర్డ్స్, సో సెక్యూరిటీ సెట్టింగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, రైట్. అంటే ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ దిస్ బీకాన్ మెసేజ్ ఈజ్ టు అలౌ ది వైర్లెస్ క్లయింట్ టు లెర్న్ విచ్ నెట్వర్క్స్ అండ్ APIs ఆర్ అవైలబుల్ ఇన్ ది గివెన్ ఏరియా. అంతే కదబ్బా, నీకు ఇక్కడ యాక్సెస్ పాయింట్ ఉందనే తెలియదు, రైట్. తెలియనప్పుడు నువ్వు వైర్లెస్ క్లయింట్తో ఎలా ఆథెంటికేట్ అయ్యి అసోసియేట్ అవుతావు, రైట్. సో దాని పర్పస్ కోసం ప్యాసివ్ మోడ్లో ఏం చేస్తుందంటే ఇది దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది ఎవరికి, ఆల్ వైర్లెస్ క్లయింట్స్కి. దాన్ని ఏమంటాం బీకాన్స్. ఈ బీకాన్స్ అనేది ఎలా సెండ్ చేస్తుంది, పీరియాడికల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హలో మెసేజ్ టు ఎవ్రీ 2 సెకండ్స్కి పంపిస్తుందని తెలుసుకున్నాం కదా మనం స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో. అలా ఇది పీరియాడికల్లీ ఏం చేస్తుందంటే దీని బీకాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఇది ఎందుకు బ్రాడ్కాస్ట్ చేయాలి, ఇది ఒకటి ఉందని తెలవడానికి. ఎవరికి తెలవడానికి, ఈ వైర్లెస్ క్లయింట్కి తెలవడానికి, రైట్. సో ఇలా మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయనుకో, అప్పుడు వైర్లెస్ క్లయింట్ ఎవరు చేస్తాడు, దేనికి ఎక్కువ సిగ్నల్ స్ట్రెంత్ ఉందో దానికి కనెక్ట్ అవుతాడు. అంటే దిస్ అలౌస్ ది వైర్లెస్ క్లయింట్ టు చూస్ విచ్ నెట్వర్క్ అండ్ యాక్సెస్ పాయింట్ టు యూస్. చూడండి ఇక్కడ మనకు 3 బీకాన్స్ ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే ఇది పీరియాడికల్లీ ఇట్ విల్ అడ్వర్టైజ్ ఇట్స్ SSID, సపోర్టెడ్ స్టాండర్డ్, సెక్యూరిటీ సెట్టింగ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి బ్రాడ్కాస్టెడ్. ఆఫ్టర్ సమ్ టైమ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి బ్రాడ్కాస్టెడ్. సో ఇలా చేయడం వల్ల ప్యాసివ్ మోడ్లో ఏమవుతుందండి, డిస్కవరీ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఆథెంటికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ అయిన తర్వాత అసోసియేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇది ఎప్పుడండి స్కానింగ్ ప్రాసెస్ అనేది, ప్యాసివ్ మోడ్లో ఉన్నప్పుడు. మనకి ఇంకొక పాసిబిలిటీ ఏముంటుంది, యాక్టివ్ మోడ్ అని ఉంటుంది. సో యాక్టివ్ మోడ్లో ఇది బీకాన్స్ పంపిస్తుందా, బ్రాడ్కాస్ట్ చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, యాక్టివ్ మోడ్ తీసుకున్నాం. సో యాక్టివ్ మోడ్లో మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ బీకాన్స్ పంపిస్తుంది అంటే ఇది 100% రాంగ్ అండి. అంటే చూడండి, ఇన్ యాక్టివ్ మోడ్ వైర్లెస్ క్లయింట్ మస్ట్ నో ది నేమ్ ఆఫ్ ది SSID. సో దీని నేమ్ ఆఫ్ ది SSID ఏం చెప్పదు, నువ్వే సచ్చినట్టు కనుక్కోవాలి. సో ఇలా ఉండే మోడ్ని ఏమంటే ప్రోబింగ్ స్కానింగ్ ఎవరు చేయాలి, వైర్లెస్ క్లయింటే సచ్చినట్టు యాక్సెస్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు, ఇది బీకాన్స్ అనేది బ్రాడ్కాస్ట్ చేయదు. సో ఈ మోడ్ని మనం ఏమంటాం, యాక్టివ్ మోడ్. గుర్తుపెట్టుకో, వైర్లెస్ క్లయింట్ మస్ట్ నో ది నేమ్ ఆఫ్ ది SSID. అంటే ద వైర్లెస్ క్లయింట్
ఇనిషియేట్ ది ప్రాసెస్ బై బ్రాడ్కాస్టింగ్ ఏ ప్రోబ్ రిక్వెస్ట్, అంటే స్కానింగ్ రిక్వెస్ట్ పంపించాలి. సో ఫ్రేమ్ ఆన్ ది మల్టిపుల్ ఛానల్స్, ది ప్రోబ్ రిక్వెస్ట్ ఇన్క్లూడ్స్ SSID నేమ్ అండ్ ది స్టాండర్డ్ సపోర్టెడ్. నేను మీకు ఇంతకుముందు చెప్పుంటానండి. సో నేను ప్రీవియస్ క్లాస్లో మీరు అర్థం చేసుకుంటే నేను వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అనేది ఓపెన్ చేస్తుంటా. యాక్సెస్ పాయింట్ ఓపెన్ చేసిన తర్వాత, లేదంటే వైర్లెస్ రౌటర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత, వైర్లెస్లో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత మనకి SSID ఫీల్డ్ అనేది ఒకటి చూపించుంటా. అదే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏముంటుందంటే బ్రాడ్కాస్ట్ ఆపరేషన్ అనేది చూపించుంటా. ఈ బ్రాడ్కాస్ట్ ఆపరేషన్లో మనకి ఇక్కడ ఉంటుంది ఆన్ ఒకటి ఉంటుంది, ఆఫ్ ఒకటి ఉంటుంది. బై డిఫాల్ట్ నువ్వు ఇక్కడ ఆన్ మీద కానీ క్లిక్ చేసినావంటే ఇదేం చేస్తుందంటే ప్యాసివ్ మోడ్లో బీకాన్స్ అనేది సో బ్రాడ్కాస్ట్ అనేది చేస్తుంది. అప్పుడు మనకి డిస్కవర్ అయిన తర్వాత మన వైర్లెస్ క్లయింట్ నుంచి ఆథెంటికేషన్ అసోసియేషన్ అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఇది అనేది ఆఫ్ స్టేట్లో ఉందో బ్రాడ్కాస్ట్ అనేది, అంటే చూడండి, యాక్టివ్ మోడ్ మే బి రిక్వైర్డ్ ఇఫ్ అన్ యాక్సెస్ పాయింట్ ఆర్ వైర్లెస్ రౌటర్ ఈస్ కాన్ఫిగర్డ్ టు నాట్ బ్రాడ్కాస్ట్ బీకాన్ ఫ్రేమ్స్, రైట్. సో అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వే ప్రోబ్ అనేది సెండ్ చేయాలి, ప్రోబ్ రిక్వెస్ట్ అనేది. అంటే ఏపీ కాన్ఫిగర్డ్ విత్ ద SSID విల్ సెండ్ ఏ ప్రోబ్ రెస్పాన్స్ టు ది ఇంక్లూడ్ ది SSID సపోర్ట్ స్టాండర్డ్ అండ్ సెక్యూరిటీ సెట్టింగ్. అంటే ఫస్ట్ ప్రోబ్ రిక్వెస్ట్ ఎవరు సెండింగ్ చేస్తారు, ఇంతకుముందు యాక్సెస్ పాయింట్ టు ఆల్ అదర్ వైర్లెస్ క్లయింట్ త్రూ ది బీకాన్స్. ఇప్పుడు ఏం చేయాలి, సో ప్రోబ్ రిక్వెస్ట్ విల్ బి సెండ్ బై ది వైర్లెస్ క్లయింట్ విత్ SSID సపోర్ట్ స్టాండర్డ్. అప్పుడు పంపించిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్సెస్ ఏముంటుంది, SSID సపోర్ట్ స్టాండర్డ్, సెక్యూరిటీ సెండ్. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆథెంటికేట్ అయ్యి అసోసియేషన్ అనేది జరుగుతుంది. ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇది ఒక్కసారి రీడ్ చేయండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. హౌ మెనీ అడ్రస్ ఫీల్డ్స్ ఆర్ ఇన్ ది 802.11 వైర్లెస్ ఫ్రేమ్. సో మనం ఏదైతే పేలోడ్ FCS ఇట్ సైడ్ హెడర్లో ఉందో, హెడర్లో మనకు మల్టిపుల్ సబ్ ఫీల్డ్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ఎన్ని అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయి, రైట్. సో అన్ని ఎన్ని అడ్రస్ ఫీల్డ్స్ ఉన్నాయండి, 2, 3, 4, 5. సో ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఫైండ్ ది ఆన్సర్ దెన్ యూ ఆర్ ఇన్ గుడ్ గోయింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అన్ యాక్సెస్ పాయింట్ దట్ ఓపెన్లీ అడ్వర్టైజ్ ఇట్ సర్వీసెస్ పీరియాడికల్లీ. అంటే మనకు ఏమేమి చెప్పుకున్నాం, డిస్కవరీ, ఆథెంటికేషన్, అసోసియేషన్ చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఏంది డిస్కవరీ. డిస్కవరీ ఏంది, వైర్లెస్ యాక్సెస్ పాయింట్ అనేది, ఈ యాక్సెస్ పాయింట్ అనేది బీకాన్ సెండ్ చేస్తుందా, లేదంటే మన మొబైలే SSID ఆ స్టాండర్డ్స్ అనేది పంపిస్తుందా, రైట్. సో ఈ ఫస్ట్ డిస్కవరీ కోసం మనకు సో ప్రోబింగ్ అనేది జరుగుతుంది, రైట్. సో దాంట్లో 2 మోడ్స్ ఉంటాయి. ఒకటేమని చెప్పుకున్నాం యాక్టివ్ మోడ్, ఇంకొకటి ప్యాసివ్ మోడ్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అన్ యాక్సెస్ పాయింట్ దట్ ఓపెన్లీ అడ్వర్టైజ్ ఇట్ సర్వీస్ పీరియాడికల్లీ. దాన్ని ఏమంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్డా, దోస్ ఆర్ ది డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. యాక్టివా ప్యాసివో కమెంట్ లైన్లో పెట్టండి. వాట్ ఈస్ ద టర్మ్ ఫర్ అన్ యాక్సెస్ పాయింట్ దట్ డస్ నాట్ సెండ్ ఏ బీకాన్స్, అంటే అది పంపిదంట, బట్ ఇట్ వెయిట్స్ ఫర్ క్లయింట్ టు బి సెండ్ ది ప్రోబ్స్. అంటే అది బీకాన్ సెండ్ చేయదు, పీరియాడిక్ అప్డేట్ చేయదు. సో క్లయింటే దాంతో ప్రోబ్ సెండ్ చేసుకొని రిక్వెస్ట్ గెట్ బ్యాక్ తెచ్చుకోవాలి. అప్పుడు ఏ మోడ్ అండి, యాక్టివ్ మోడా ప్యాసివ్ మోడా, సో కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి.